హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ తల్లాడ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫ్రెంచ్లో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం. సో ఇంగ్లీష్లో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మీకు తెలిసిందే. సో ఫ్రెంచ్లో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎలా ఉంటాయో వాటిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెంచ్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఎంఈ మో మో ఎం అపాస్ట్రఫీ ము అంటే మీ అంటే నన్ను లేదా నాకు అనే రెండు అర్థాలు వస్తాయి అన్నమాట. మీ అంటే నాకు లేదా నన్ను అనే రెండు అర్థాలు వస్తాయి అన్నమాట. ఎంఈ మో నెక్స్ట్ వన్ టిఈ తో యు అంటే నీకు నువ్వు ఆబ్జెక్టివ్ కేసులో ఆబ్జెక్టివ్ చూడాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గేవ్ ఏ బుక్, ఐ గేవ్ యూ ఏ బుక్. సో ఐ గేవ్ యూ అంటే నేను ఇచ్చాను నీకు. సో నీకు అనే అర్థంలో వస్తుంది అనమాట. సో ఇక్కడ సింగులర్లో అనమాట. సింగులర్లో యు వచ్చినప్పుడు తో అనే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మనం వాడాలి. నెక్స్ట్ వన్ ఎల్ఈ ల్ ఆర్ ల్ వచ్చినప్పుడు హిమ్ ఇట్. సో హిమ్ అంటే అతనికి అతన్ని, ఇట్ అంటే దానికి దానిని. సో మస్కులిన్ సింగులర్ అయినప్పుడు హిమ్ కానీ ఇట్ కానీ వాడాలి. నెక్స్ట్ వన్ లా హర్ ఇట్ ఫెమినిన్ సింగులర్లో వాడతారు అనమాట. హర్ అంటే ఆమెకి ఆమెని. సో లా అనే మీనింగ్ కూడా సేమ్ అదే వస్తుంది, ఆమెకి ఆమెని అనే అర్థంలో వాడతారు. నెక్స్ట్ వన్ ను ఎస్ సైలెంట్ లెటర్ ను అజ్ మనకు మనల్ని నువ్వు అంటే మనకు మనల్ని అంటే అజ్కి సమానమైన అర్థాన్ని ఇస్తుంది. అజ్ వివో యుఎస్ ఎస్ సైలెంట్ లెటర్ వివో యుఎస్ ఎస్ సైలెంట్ లెటర్ అక్కడ వు అని చదవాలి. యు అంటే మీరు, ప్లూరల్ అనమాట. మీరు అంటే ప్లూరల్ వర్షన్లో వాడాలి. మీకు మిమ్మల్ని అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఇంకా ఎల్ఈఎస్ ఎస్ సైలెంట్ లెటర్ లే అంటే దెమ్, వారికి వారిని అనే అర్థం ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇందాక మనం మో తో లో లా ఇవి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని ఇందాక మనం చెప్పుకుందాం కదా. సో వీటిని ఎప్పుడు వాడతారో చూద్దాం. సో ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడు, ఓవెల్ సౌండ్ కానీ సైలెంట్ అంటే మ్యూట్ హెచ్ వచ్చినప్పుడు కానీ, మ్యూట్ హెచ్ సౌండ్ వచ్చినప్పుడు కానీ, మ్యూట్ అంటే సైలెంట్ అనమాట. సైలెంట్ హెచ్ సౌండ్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఒక పదం అంటే ఒక నౌన్ కానీ ఒక ప్రొనౌన్ కానీ ఓవెల్తో స్టార్ట్ అయినప్పుడు, ఒక నౌన్ కానీ ఒక ప్రొనౌన్ కానీ ఓవెల్తో స్టార్ట్ అయినప్పుడు, లేదంటే హెచ్ అనే అక్షరం మ్యూట్ అంటే సైలెంట్ అనమాట. సైలెంట్ హెచ్ వచ్చినప్పుడు వీటిని ఎంటి ఎల్ వీటిని వాడతారు అనమాట. అది కాకుండా మిగతా ఏ నౌన్ అయినా సరే, ప్రొనౌన్ అయినా సరే వస్తే మో తో లో లా అనేటువంటి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ని మనం ఫ్రెంచ్లో యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఐఎమ్ ఈటింగ్ ఇట్. సో దాన్ని ఫ్రెంచ్లో ఏమంటారు? జో లో మోంజ్. సో చూడండి, ఇక్కడ మన స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే, సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే ఐఎమ్ సబ్జెక్ట్, ఈటింగ్ verb అంటే యామ్ ఈటింగ్ verb, ఇట్స్ ఆబ్జెక్ట్. సాధారణంగా ఇంగ్లీష్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ తర్వాత verb తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఫ్రెంచ్లో కూడా సేమే, సబ్జెక్ట్ verb ఆబ్జెక్ట్. ఫ్రెంచ్లో యొక్క స్ట్రక్చర్ కూడా సేమ్.
ముందు సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ యొక్క రెండింటి యొక్క స్ట్రక్చర్ కూడా సేమ్. కాకపోతే ఈ యొక్క విషయంలోనే అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ వాడేటప్పుడు మాత్రం మీరు కేర్ఫుల్గా ఉండాలి. కేర్ఫుల్గా ఎందుకు ఉండాలంటే ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత ఆబ్జెక్ట్, ఇక్కడ వెర్బ్. అంటే మన తెలుగులో లాగా సబ్జెక్ట్ తర్వాత ఆబ్జెక్ట్ తర్వాత వెర్బ్ వస్తుంది. ఎప్పుడంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ వాడేటప్పుడే. మిగతా అన్ని సందర్భంలో టెన్సెస్ యూజ్ చేసేటప్పుడు కానీ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ప్యాటర్న్ ఉంటుంది. కానీ డైరెక్ట్ ఆబ్జెక్ట్ వాడేటప్పుడు మాత్రమే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మరియు వెర్బ్ అనే ప్యాటర్న్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఐఎమ్ ఈటింగ్ ఇట్ అంటే జే లే మాంజే. ఐఎమ్ je eating manger it le. So je le manger అంటే I am eating it. He sees her. He sees her. He అంటే il. sees అంటే wa. sees అంటే wa. ఇక్కడ her అంటే la. il la wa. il la wa అంటే he sees her. అతడు ఆమెని చూస్తాడు. సో ఇక్కడ ఫ్రెంచ్లో చూడండి ఇక్కడ ఐ లవ్ యూని ఫ్రెంచ్లో ఏమంటారు తెలుసా? ఐ అంటే జే. చూడండి ఇక్కడ యు అంటే టీ అపాస్ట్రఫీ రాయాలి. లవ్ని ఏం అంటారు. సో మొత్తానికి ఏమవుతుందంటే జే తేమ్ అంటే ఐ లవ్ యూ అని ఫ్రెంచ్లో అర్థం. నెక్స్ట్ వన్ యూ లవ్ మీ. యూ అంటే అర్థం ఏంటి? యూ. నెక్స్ట్ వన్ మీ అంటే అర్థం మీ అంటే ఎమ్ అపాస్ట్రఫీ. లవ్కి ఏం మొత్తం కలిపితే థ్యూ మా మేమ్ అనే అర్థం వస్తుంది. సో నెక్స్ట్ వన్ ఫ్రెంచ్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్ రెండు సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ am doing. సో ఐ డూ ఏ వాక్ అంటే నేను పని చేస్తాను. ఐ ఆమ్ డూయింగ్ నేను పని చేస్తున్నాను. సో ఇక్కడ ఇది ఫస్ట్ వన్ సింపుల్ ప్రజెంట్, సెకండ్ వన్ వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్. ఫ్రెంచ్లో ఏంటంటే సింపుల్ ప్రజెంట్ మరియు ప్రజెంట్ కంటిన్యూస్ రెండు కూడా సేమ్. ఫ్రెంచ్లో సింపుల్ ప్రజెంట్ అండ్ ప్రజెంట్ కంటిన్యూస్ రెండు కూడా ఒక్కటే. సో ఇక్కడ చూడండి ఇక్కడ హీ సీస్ హర్ అని చెప్పొచ్చు, లేదా హీ ఈజ్ సీయింగ్ హర్, లేదంటే హీ ఈజ్ వాచింగ్ హర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ ఐ లవ్ యూ అన్నా ఐ ఆమ్ లవింగ్ యూ అన్నా ఒకటే సేమ్ మీనింగ్ జే థేమ్. నెక్స్ట్ వన్ యూ లవ్ మీ అంటే యూ మేమ్ అనే అర్థం వస్తుంది. సో ఇదండి ఫ్రెంచ్ లెసన్.